కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ లాంటివి ఏమన్నా వచ్చాయి? ఎప్పుడు రాలేదు, బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. కాకపోతే ప్రతి సంవత్సరము హిందువులందరూ కూడా ఈ దేశంలో అది ఒక సుదినంగా భావించి శౌర్య దివస్గా జరుపుకుంటున్నాం మనందరం. మిగతా సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, హిందువులని కించపరిచే వాళ్ళు బ్లాక్ డే దినంగా జరుపుతున్నారు. డిసెంబర్ 6 రోజు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం మేము విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుడిగా ఉన్నంత కాలం. ఎందుకంటే ఆ రోజే కొన్ని సంవత్సరాలు మాత్రం కొన్ని సంఘటనలు జరిగినాయి, కర్ఫ్యూలు జరిగాయి, హైదరాబాద్లో దాడులు జరిగాయి. ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి పనిచేయడం జరిగింది. కానీ నాకు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా నా పైన దాడి జరగలేదు, ఎవరు బెదిరింపు కాల్స్ రాలేదు. అంటే మీరు కరసేవకు వెళ్ళొచ్చిన తర్వాత అంటే బెదిరింపు కాల్స్ రాకపోయినా కూడా మీరేంటి భయంగా ఉండేవాళ్ళు? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? ఎప్పుడు భయపడలేదు. కరసేవకలో పాల్గొనడం అనేది జీవితంలో ఒక భాగంగా భావించాం అంతే తప్ప ఎప్పుడు భయంతో ఎప్పుడు ఏ రోజు లేదు. తర్వాత కూడా ఎవరు ఏం భయపెట్టినటువంటి సంఘటనలు లేవు. కాకపోతే ఇదే ప్రతి సంవత్సరం డిసెంబర్ 6 వచ్చింది అంటే ఒక అలర్ట్గా ఉండడం అన్నట్టు. అంటే కామన్గానే అది ఒక హిందువులేమో విజయ దివాస్గా చేయడము, దానికి వ్యతిరేకమైనటువంటి ముస్లింలు కావచ్చు, లేకుంటే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలు కొంత వాళ్ళు బ్లాక్ డే దినంగా ప్రకటించి నల్ల జెండాలు ఎగిరేయడము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. అంటే కరసేవలో పాల్గొన్న తర్వాత